శంకరంపేట మండలం కామారం గ్రామంలో సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కామారం క్రికెట్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కొలుకూరి రాజిరెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన టాస్ వేసి బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలపై మొగ్గు చూపాలని, చెడు మార్గాన వెళ్లకుండా మంచి ఆలోచనలతో క్రీడా పోటీల్లో పాల్గొని స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా యువతకు సూచించారు. గెలుపొందిన జట్టుకు 5,000 రూపాయల నగదుతో పాటు కప్పును అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత రమేష్, ఉప సర్పంచ్ గడీల సుధాకర్, కొర్విపల్లి సర్పంచ్ పుల్లారావు, కామారం తండా సర్పంచ్ మోహన్ నాయక్, నాయకులు రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. కామారం గ్రామంలో మరి స్థానిక సర్పంచ్ సుజాత రమేష్ గారి ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ సుధాకర్ అన్న హేమలత యొక్క ఆధ్వర్యంలో మరి కామారం ప్రీమియం లీగ్ అని ప్రారంభించడం జరిగింది. తప్పకుండా గ్రామంలో యువత 3 టీములుగా విడిపోయి మరి ఈరోజు మరి టీంలో ఏర్పడి మరి టోర్నమెంట్ స్టార్ట్ చేసిన సుధాకర్ అన్నకు, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ టోర్నమెంట్ వారుకున్న కొరిపల్లి సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ రాజసింగ్ గారికి, అందరు యువతకు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువత చెడు మార్గంలో పోకుండా మరి ఈ సమ్మరి వేసవి కాలంలో సన్మార్గంలో ఉంటూ మరి క్రీడలను ప్రోత్సహించేందుకు మరి కంకణ కట్టుకున్న సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే, ఎందుకంటే ఈ రోజుల్లో యువత చెడు వైపు చాలా పోతుంది. అలా పోకుండా గంజాయి కాకుండా, మందు కాకుండా, బానిసలు కాకుండా మరి ఏదైతే క్రీడా పట్ల ముందుకు పోతే వాళ్ళ శరీరానికి మరి వాళ్ళ మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతుంది. మరి భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి ఊరు తయారు చేసేందుకు, ఎందుకంటే యువత ఎక్కడైతే మంచిగా ఉంటుందో ఆ ఊరు కానీ, ఆ మండలం కానీ, ఆ జిల్లా కానీ, ఆ స్టేట్ కానీ మంచిగా ఉంటుంది. యువత అనేది తప్పుడు అడుగులు వేయద్దు. ఇది మీకు మొదటి జీవితం కాబట్టి తప్పకుండా స్పోర్ట్స్ స్పిరిట్తో మీరు ముందుకు పోవాలి. మరి గెలిచిన వారు మరి ఉప్పొంగిపోకూడదు, ఓడిపోయిన వాళ్ళు పొంగిపోకూడదు. మరి ఓడిపోయిన వారికి మరి ఆ ఓటమి విజయానికి నాంది అవుతుంది. గెలిచిన వారు కూడా విలేజ్ నుంచి మండల స్థాయికి పోవాలి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పోవాలి. మరి భవిష్యత్తులో మా మోహన్ నాయక్ గారుగా చెప్తున్నాం, మరి జిల్లా స్థాయిలో ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేసి దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా మరి సుముఖంగా ఉన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు మరి మండలం మీరు ముందుకొచ్చి మరి గతంలో కామారం యువత ఇటు కబడ్డీలో కానీ, అటు క్రికెట్లో కానీ ముందు స్థాయిలో ఉంటుండే కామారం తండవ. మరి మీరు కూడా మోహన్ నాయక్ గారు జిల్లా స్థాయిలో పెట్టండి, ఇదే స్థాయిలో ఇక్కడనే పెట్టండి. ఎమ్మెల్యే గారు నేను రప్పిస్తాను. దానికి అయ్యే ఖర్చు కూడా పూర్తిగా మేము భరించుకోవడమని మీ ద్వారా అందరూ తెలియజేస్తాం.